తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాలుస్తోంది. కావేరీ నదీ జలాల నియంత్రణ కమిషన్ కర్ణాటక నుంచి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై కన్నడిగులు భగ్గుమంటున్నారు. ఈ ప్రభావం తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయగన్ చిత్రంపై పడింది. కర్ణాటక వ్యాప్తంగా ఆ సినిమా స్క్రీనింగ్ ను నిలిపివేశారు. రాష్ట్రంలో అనేక థియేటర్స్ విజయ్ పోస్టర్స్ ను తొలగించి సినిమా ప్రదర్శనలు స్వచ్ఛందంగా నిలిపివేశాయి. మరోవైపు కావేరీపై చర్చలకు ఉద్దేశించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా వాయిదా పడింది. ఆగస్టు 2న కావేరీ సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ ఢిల్లీలో ప్రకటించారు. సిడబ్ల్యూఎంఏ ఆదేశాలకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని వెల్లడించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. కావేరీ జలాల్లో తమ వాటాను పొందేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సిటిఆర్ నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు 3న విజయ్తో జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లుగా డీకే వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.